రెడ్ బుక్లకు పిచ్చి కుక్కలు కూడా భయపడవు అన్నారు ఒక వైసీపీ నేత. తనపై ఆరోపణలు చేసేవాళ్లు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు మరో నేత. జోగిని పరామర్శించిన తర్వాత పూనకాలు లోడింగ్ అన్నట్టు నేతలు డైలాగ్ల డైనమైట్లు పిలిచారు. మరోవైపు తప్పు చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదు అంటోంది కూటమి సర్కార్. కల్తీ లిక్కర్ కేసులో 83 రోజులు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిలుపై విడుదలైన జోగి రమేష్ కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ను పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. పరామర్శల అనంతరం పరుష పదజాలంతో కూటమి సర్కారుపై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇబ్బంది పెట్టారన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ నేతలు కేసులకు బెదిరిపోయే రకం కాదన్నారు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ చాలా చూసాము. ఈ తప్పిద కేసులు కట్టాలని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సన్నిహితులుగా ఉన్నారు, ఫోటోలు చూపించారని. ఇవి జరిగిన ఫోటోస్ అన్ని లోకేష్తో కూడా దిగిన ఫోటోస్ ఉన్నాయి. అంత మాత్రం లోకేష్ ను కూడా ముద్దాయిగా చేరుస్తా అంటారా కేసులలో? తనపై ఆరోపణలు చేసే వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ఒకరు పుట్టిన ఎవడైనా కానీ చూపియండి అని చెప్పారు. ఒకరికి పుట్టి ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 years తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలుపెట్టినాను కదా, ఎప్పుడో 15 ఏళ్ల నుంచి మొదలుపెట్టాను. సరే, ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు అది ఎప్పటి నుంచో పోతున్నాను. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాలి. రెడ్ బుక్ లకు భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్కలేదని చెప్పారు. భయపడే వాళ్ళం మేము. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం. దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కక్ష సాధింపులకు దిగే ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవన్నారు వైసీపీ సీనియర్ నేత. లోకేష్ ఏం తెలుసు, అంతమంది వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా, చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరుందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ ఆశ మొనగాడు చెప్పాలి. వైసీపీ హయాంలో 5 ఏళ్లు కక్ష సాధింపు చర్యలకు దిగినందుకే ఆ పార్టీ పతనమైందన్నారు కూటమి నేతలు. మేము గతంలో 5 సంవత్సరాలుగా బీసీల పైన ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు, ఎస్టీల పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా మాస్క్ అడిగితే కూడా ఏ విధంగా ఎంత దారుణంగా వ్యవహరించారో చూసాం. ఒక అక్కను వేధిస్తున్నారంటే అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా మరి పెట్రోల్ పోసి అంటించారో చూసాం. మేము కక్ష సాధింపు చర్యలు మేము కూటమి ప్రభుత్వం చెయ్యదు. అంటే తప్పు చేసిన వారిని చట్టబద్ధంగా మరి విచారించడము, శిక్ష పడడం తప్ప. మేము తెలియజేసినది ఒకటి, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, చట్టం ఖచ్చితంగా మీరు బాధితులు అవుతారు, మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పాం. మరి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి 5 సంవత్సరాలుగా వీళ్ళు ఎందుకు చేయలేదు? మేము అభివృద్ధి చేస్తుంటే మా మీద విషం కక్కుతున్నారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదు అంటున్నారు కూటమి నేతలు. తప్పు చేసిన వారే జైలుకెళ్తున్నారు అన్నారు.